తమ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది ఇతర సంఘాల నాయకులు తమ వృత్తికి ఆటంకం కలిగిస్తున్నారని శ్రీ కపిలేశ్వర పురోహిత సేవా సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో శ్రీ కపిలేశ్వర పురోహిత సేవా సంఘం నాయకులు మాట్లాడుతూ కపిల తీర్థంలో కొన్నేళ్లుగా ప్రతి అమావాస్య నాడు పితృతర్పణాలు, పితృదేవతలకు పిండ ప్రదానాలు, అలాగే మహాలయ పక్షతిథులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కానీ పురోహిత బ్రాహ్మణులకు సరైన వసతులు లేక బాధపడుతున్న సమయంలో ఉన్నతాధికారులు చెప్పిన విధంగా అందరూ ఒక్కటై ఒక సంఘంగా ఏర్పడి దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగిందన్నారు. అనంతరం టీటీడీ అధికారులు ప్రతి అమావాస్యకు తమకు అనుమతినిచ్చారన్నారు. అయితే ప్రస్తుతం తమకు, తమ వృత్తికి ఇతర సంఘాల వల్ల ఆటంకం కలుగుతోందని ఆరోపించారు. ఈ విషయంపై తమ కపిలతీర్థం పురోహిత సేవా సంఘం గౌరవ సలహాదారులైన సంస్కార్ రాజేష్ దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రతి నెలా తమకు ఇబ్బందులు లేకుండా సహాయం చేశారన్నారు. అంతేకాకుండా ముందు చూపుగా కొన్ని విషయాల్లో జాగ్రత్త పడమని కూడా తమకు సూచనలిచ్చారని తెలియజేశారు. ఇప్పుడు 200 మంది తమ సంఘంలో రిజిస్టర్ ఐడి కార్డులు పొందారని, గౌరవ సలహాదారులైన సంస్కార్ రాజేష్ ఆధ్వర్యంలో తామంతా ఇప్పుడు సంపాదించుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని తెలిపారు. కొందరు కపిలేశ్వర పురోహిత సేవా సంఘం ఎదుగుదల చూసి ఓర్వలేక వారు సంఘం పెట్టుకుని తమపై గొడవలకు వస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే, తిరుపతి వైస్ చైర్మన్ వీరందరూ తమకు అండగా ఉండి తమ సంఘాన్ని కపిలతీర్థంలో శాశ్వత పురోహితం నిర్వహించుకోవడానికి అధికారులు, తిరుపతి శాసనసభ్యులు వారి చొరవతో తమకు శాశ్వతంగా కారిడార్ ఏర్పరిచి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కపిలతీర్థం పురోహిత సేవా సంఘం అధ్యక్షులు అన్నదానం అనిల్, కార్యదర్శి పారా విజయకుమార్, కోశాధికారి మోహన శర్మ, విశ్వనాథం, శ్రీనివాసులు, హరిహేమంతు, గురుమూర్తి, విజయభాస్కర్, లీలా రామశర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ పితృతర్పణ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలని దిగ్విజయంగా చేయడం జరిగింది. దానికి దాదాపుగా 5000 పీపుల్ తిరుపతి పుర ప్రజలు ఆ కార్యక్రమానికి విచ్చేసి ఈ కపిలతీర్థ పురోహిత సంఘం ఈ పురోహితులందరూ చేసినటువంటి కార్యక్రమానికి వారి సేవలను వినియోగించుకున్నారు. అలాగే ఇంకొకటి ఏంటంటే మా సంఘంలో ఈ కపిలతీర్థ పురోహిత సంఘంలో అందరం కూడా ఎవరి దగ్గర కూడా మాకు ఇంత డబ్బులు ఇవ్వాలి అని కాకుండా ఎవరంతకు వారు వచ్చినటువంటి పుర ప్రజలు వారి ఇష్టానుసారంగా ఇచ్చినటువంటి అమౌంట్స్ తీసుకొని మాత్రమే వారికి ఈ తర్పణాలు వదిలే కార్యక్రమాన్ని వీరు చేయడం జరిగింది. సంస్కార్ రాజేష్ గారు వారు ప్రత్యేకమైన ఫౌండేషన్ ఉన్నా కూడా మాకు వాళ్ళ అధికారులు సుముఖంగా ఉండడం వల్ల, ఆయనకు ఉన్న అధికార వర్గం అందరూ కూడా ఆయనకు పరిచయం ఉండడం వల్ల మమ్మల్ని తీసుకెళ్ళి మాట్లాడి ఒక 10 సార్లుకి ఫారెస్ట్ ఆఫీసర్లతోనూ, టీటీడీ అధికారులతోనూ మరియు అన్ని ఉన్నత అధికారులతో కలవడం జరిగింది. అదేవిధంగా మా ఎమ్మెల్యే అయిన భూమన కరుణాకర్ రెడ్డి కూడా అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మాకు అక్కడ కారిడార్ అనేది ఏర్పడాలి. 250 మంది నిన్న కార్యక్రమాలు జరిపేటప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాము. అనగా రోడ్ల మీదనే కూర్చున్నాము. పబ్లిక్ అయితే ఎందుకు రోడ్లలో కూర్చున్నారు, మీరు ఈ కారిడార్ని ఏర్పరచుకోవచ్చు కదా అని కూడా మమ్మల్ని ప్రశ్నించారు. కానీ మాకు సుముఖంగా ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చి టీటీడీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మాకు వస్తుంది. ఆల్రెడీ అలాట్మెంట్లో ఉంది, కొంత మేము చేసుకోవాలి. ఈ బ్రాహ్మణులందరూ కూడా అన్ని విధాల సహాయ సహకారాలుగా అందరికీ అందిస్తున్నా కూడా చాలనంత సంపాదన ఉంది. అక్కడ జనమేమో వచ్చారు కానీ 5000 మంది అందరికీ ఈక్వలేట్గానే మాకు సంపాదనలు ఉన్నాయి. 10 గంటలకి వచ్చి స్థలం మాది అని చెప్పి అన్ని పట్టలు వేశారు. మిగతా బ్రాహ్మణులు ఉన్నారు కదా, పేదవాళ్ళు పాపం, పేదవాళ్ళలో కూడా యువకులు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు పాపం. అయ్యా మేము ముందు కూర్చుంటే మాకు ఏదైనా వస్తుందేమో, మమ్మల్ని లాస్ట్లో కూర్చోబెట్టినారని వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. మేము వాళ్ళకి ఏం సర్ది చెప్పామంటే, ఇక మీదట మా రాజేష్ గారి సలహా మేరకు మేమేం చేయాలంటే మకర సంక్రాంతి అయినా మహనీపక్షం అయినా కానీ ఆ టైంలో ఆ గడియలు ఎప్పుడు వస్తుందో మనకు సంబంధం లేదు. ఒక్కొక్క పంచాంగంలో ఒక్కొక్క గడియలు వస్తుంది. కాబట్టి మేమేం చేయదలుచున్నామంటే, రాజేష్ గారు పర్మిషన్ తీసుకొని చెప్తున్నాం, మేమేం చేస్తామంటే మకర సంక్రాంతి తెల్లవారుతో 8 అంటే మీరు 4 గంటలకు రండి, 5 గంటలకు రండి. అప్పుడు సెక్యూరిటీ వాళ్ళు కూడా అరే బ్రాహ్మణుల్లో ఐకమత్యం ఉంది అని వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడుతుంది.